ఉన్నాడని నీకు తెలియడానికి దేవుడు ఆ కార్యం చేస్తాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో దేవుడు ఉన్నాడని మనకి ఎలా అర్థమవుతుందంటే, బైబిల్ గ్రంథంలో దేవుడు చేసిన గొప్ప గొప్ప కార్యాలను అది మనం చదివినప్పుడు అయ్యో దేవుడు ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేశాడు, అది దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అంటే ప్రతి అద్భుతానికి ఉన్న ఏకైక ఉద్దేశం ఏంటిది అంటే, దేవుడి నేను ఉన్నాను, దిగో ఈ అద్భుతం ద్వారా నేను నీకు రుజువుపరుచుకుంటున్నాను. హల్లెలూయా. ఎందుకు ఆ అద్భుతం ద్వారా దేవుడు రుజువుపరుచుకుంటున్నాడట? దేవుడు నేరుగా నువ్వు చూడలేవు. హల్లెలూయా. దేవుని ఆ మహిమలో ఉన్న దేవుని నువ్వు నేరుగా చూడలేవు. కాబట్టి ఆయన అద్భుతాల ద్వారా ఆయన నీకు చూపిస్తున్నాడు. హల్లెలూయా. అందుకనే అద్భుతాలు, ఒక వ్యక్తి ద్వారా అద్భుతాలు జరుగుతున్నట్టే అది సామాన్యమైన పని కాదు. హల్లెలూయా. ఒక సామాన్యమైన వ్యక్తి ఒక అద్భుతం చేయడానికి అతని వల్ల కాదు. హల్లెలూయా. ఆమేన్. ఒక సామాన్య వ్యక్తి ఒక అద్భుతం చేయడం అతని వల్ల, ఎవరి వల్ల అవుతుంది ఈ అద్భుతం చేయడం అంటే? ఏ దైవజనుడు అయితే, ఏ వ్యక్తి అయితే దేవునితో గంటల తరబడి దేవుని సన్నిధిలో పొదుగుతూ పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ దేవుని ప్రత్యక్షతలతో ఆయన దర్శనము పొందుకుంటూ దేవుని సన్నిధిలో ఆ అభిషేకాన్ని, ఆ వరమును పొందుకున్న ఆ దైవజనుడు మాత్రమే అద్భుతాలు చేయగలడు. నేను దేవునితో సంబంధం కలిగి ఉన్న చెప్పుకున్న వ్యక్తితో దేవుడు పనిచేయడు. హల్లెలూయా. నువ్వు నిజముగా ప్రభుతో వ్యక్తిగత సంబంధాన్ని నువ్వు ఎప్పుడైతే పెంచుకుంటావో, దేవునితో మాట్లాడే అనుభవాన్ని ఎప్పుడైతే నువ్వు పెంచుకుంటావో, అప్పుడు మాత్రమే అద్భుతాలు జరగడం ప్రారంభమవుతాయి. హల్లెలూయా. 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 దేవుని మహిమ కలుగుగాక. ఈరోజు దేవుడు మన జీవితాల్లో ఆయన కోరుకుంటున్న విషయము ఆ వర్తమానాన్ని మీకు నేను బోధించాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. ఈ వర్తమానం నేను రాసుకున్నాను. దేవుడు నన్ను ఈ వర్తమానం రాయమనగా నేను రాసుకోవడం. ఈ వర్తమానం పేరు ఏంటంటే అద్భుతాలలో మనము పని చేయాలి. హల్లెలూయా. అద్భుతాల్లో మనం పని చేయాలి. చూడి, అద్భుతాలు జరగాలంటే అద్భుతాలు ఉండాలి. ఆమేన్. చూడండి, ఒక వ్యక్తి ఏదైనా ఒక స్టూడెంట్ అని, ఏదైనా మన పిల్లలు ఏదైనా ఒక జాబ్ చేయాలంటే ఆ చదువులో వాళ్ళు నానుతూ ఉండాలి. అందుకని పిల్లల్ని ఏం చేస్తాం? ట్యూషన్స్ పంపిస్తాము. ఎందుకు? అతనికి జాబ్స్ కొట్టాలంటే దీంట్లో ర్యాడ్ తెలివి ఉండాలి. ఆయన హల్లెలూయా. బాగా చదవాలి. హల్లెలూయా. చూడి, ఒక వ్యక్తి అద్భుతాలు పని చేయాలంటే అద్భుతాల గురించి థింక్ చేయాలి. అద్భుతాలు నమ్మాలి. హల్లెలూయా. చూడి, యేసుక్రీస్తును నమ్మడం అంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తుకి అసాధ్యమంటూ ఈ భూమి మీద ఏమీ లేదని నమ్మిన వ్యక్తి మాత్రమే యేసు నమ్మిన వ్యక్తి. ఆమె అర్థమైందా? యేసయ్య ఏదైనా చేయగలడు. ఇది చేయడు, అది చేయడు, స్వతంత్ర చేయడు, అద్భుతాలు చేయడు, ఇది చేయడు, అది చేయడు, అది రాంగ్, అది రైట్ కాదు, అది అబద్ధము అని ఎవరైతే బోధిస్తారో వారు సరిగా యేసుక్రీస్తును నమ్మని వ్యక్తులు వారు కారు. యేసుక్రీస్తును నువ్వు పరిపూర్ణంగా రక్షించబడి నువ్వు పరిపూర్ణంగా యేసునందు విశ్వాసం ఉన్న వ్యక్తి అయితే దేవుడు వాక్యం సెలవిస్తుంది. మార్క్స్ వార్త 9:20 నమ్ముట నీ వల్ల అయితే నమ్ము వారికి సమస్తము సాధ్యమే. యేసు ఇది చేయగలడు నమ్మాలి. ఆమేన్. హల్లెలూయా. ఏం చేయగలడు? యేసయ్య నా జీవితాన్ని మరలా రెస్టోరేషన్ చేయగలడు. పాడైపోయిన జీవితాన్ని బాగు చేయగలడు. పాడైపోయిన కుటుంబాన్ని బాగు చేయగలడు. నా ఆర్థిక స్థితిగతులను మార్చగలడు. నా కుటుంబాన్ని మార్చగలడని యేసుని గనుక పరిపూర్ణంగా నువ్వు నమ్మగలిగితే నీ కుటుంబము, నీ జీవితము, నీ ఆర్థిక పరిస్థితి, నీ యొక్క సిచ్యువేషన్ ఎలా చేయగానే ఎవ్రీథింగ్ రిటర్న్ బ్యాక్ 100%. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. రిటర్న్ బ్యాక్ అవుతుంది. హల్లెలూయా. God stop to
టు యూ. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో మరలా ప్రతిదీని నువ్వు పొందుకుంటావు. రిటర్న్ గా నూరంతలుగా నీ జీవితంలోకి దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఈ ప్రవచనాన్ని తీసుకోబెట్టా. నువ్వు ప్రభుని కనుక నమ్మగలిగితే ఎవ్రీథింగ్ రికవరీ. హల్లెలూయా, హల్లెలూయా. మన కుటుంబంలోకి లోన్స్ ఇచ్చిన వాళ్ళకి రికవరీ చేసుకోవడానికి ఒక వ్యక్తిని మనం పంపించి రికవరీ చేసినట్టుగా దేవుడిని నువ్వు నమ్ముకున్నట్లయితే నీవు కోల్పోయినది, నీ దగ్గర నుంచి అపవాది దొంగలించింది, ఆశీర్వాదాన్ని దొంగలించిందా, ఆరోగ్యాన్ని దొంగలించిందా, కుటుంబంలో కలహాన్ని, కుటుంబంలో సమాధానం లేకుండా దొంగలించిందా, నీ ఆత్మ జీవితాన్ని దొంగలించిందా, ఎవ్రీథింగ్ రిటర్న్ బ్యాక్. హల్లెలూయా. రికవర్ అవుతుంది ఈ జీవితంలో. హల్లెలూయా. యోబు దేవుడు నమ్ముకున్నాడు, యోబు కోల్పోయాడు, రెండంతలుగా దేవుడు అనుగ్రహించాడు. కానీ అతని జీవితం మీరు యోబు గురించి మీరు చదివితే యోబు అన్నింటిలో రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు, కానీ కుటుంబంలో రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు. ఆమె ఆమె చదవండి, బైబిల్ బాగా చదువుతారు. కుటుంబం రెండంతలుగా ఉందా? చచ్చిపోయిన పిల్లలు 7 చచ్చిపోతే 7 మంది వచ్చారా? రాలేదు. హల్లెలూయా. ఇచ్చాడు దేవుడు, 7 ఇచ్చాడు. కానీ దేవుని యొక్క లెక్క ఏంటో తెలుసా? ఇక్కడ 7 మందిని ఇచ్చాడు, చనిపోయిన వాడు 7 పైన, 2 కలిపి రెండంతలు. చప్పలు. దేవుడు ప్రతిదీ నీ జీవితంలో ఫుల్ఫిల్ చేస్తాడు. హల్లెలూయా. కానీ నువ్వు ఆ మర్మం నీకు అర్థం అదే. చనిపోయిన వాడు 7, వాడు ఎక్కడ ఉంటాడు? దేవుడి దగ్గర. హల్లెలూయా. ఇప్పుడు పుట్టినోడు 7, రెండంతలు అయిందా లేదా? దేవుడు ఏది చెప్పినా అది చేస్తాడు. ఈ యొక్క దినం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంలో రికవరీ చేయబోతున్నాడు, నీ ఫైనాన్స్ లో రికవరీ చేయబోతున్నాడు, నీ యొక్క ఆర్థిక విషయంలో దేవుడు రికవరీ చేయబోతున్నాడు, నీ ఆత్మ జీవితం రికవరీ చేయబోతున్నాడు. నా మీద ఒక అభిషేకం దిగడం నేను చూస్తున్నాను. హల్లెలూయా. నా మీద దేవుడికి అభిషేకం దిగడం, ఆ అభిషేకం యొక్క ప్రత్యేకత ఏంటంటే రికవరీ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్, యువర్ ఫ్యామిలీ, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఐ ప్రొఫెసై. హల్లెలూయా. జీవితము ఇక మీదట ఇలా ఉండదు, మారబోతుంది. నమ్ము, ఇది దేవుని మాట. హల్లెలూయా. ఇది ఒక మనిషి మాట కాదు, ఇది దేవుని దగ్గర నుంచి వచ్చిన ఒక మాట. ఏ అభిషేకం నా మీద వచ్చిందో, అభిషేకం వచ్చిన పలుకుతున్న ప్రతి మాట నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. మనం ఎవరు అంటే అద్భుతాలు పనిచేసి చెప్పండి. పట్ట వ్యక్తితో చెప్పు, నువ్వు ఎవరో తెలుసా? నువ్వు అద్భుతాలు పనిచేసే వ్యక్తి అని చెప్పు. 3 సార్లు చెప్పండి. అద్భుతాల్లో పనిచేసే వ్యక్తి ఎవరో తెలుసా? అద్భుతాల్లో పనిచేసే వ్యక్తి. చూడండి, నేను రాత్రి నీ విశ్వాసాన్ని క్రియలో చూపించడం. ఆమె నేను దేవుడు నమ్ముకున్నానని చెప్పుకునే ఉండడం కాదు, నమ్ముకున్నది నువ్వు చూపించాలి బయట. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఇంటికి వెళ్తున్నావు కదా, ఆమె దేవుని అద్భుతాన్ని పొందుకునే. ఈరోజు రాని వాళ్ళందరూ ఆశీర్వాదం పోగొట్టుకున్నాం. అందుకనే పాస్టర్ చర్చి మినిస్ట్రీ ఉన్న వాళ్ళ దగ్గర వేరు, ప్రవక్తల దగ్గర వచ్చే ఆదివారం వచ్చే సంఘంలో ఉండే ప్రత్యేకత వేరు. ప్రవక్త పరిచర్యలో ప్రతిరోజు దేవుడు నూతనమైన ఆశీర్వాదాలు దేవుడు పోస్తాడు. హల్లెలూయా. ఒకవేళ చర్చి మినిస్ట్రీ పాస్టర్ దగ్గర వెళ్తే ఆయన రాసుకొని చెప్పుకోవడం తప్ప ఏముండదు. హల్లెలూయా. ఆమేన్. ప్రవక్త దగ్గర నేరుగా దేవుని దగ్గర వచ్చిన మాట రిలీజ్ అవుతుంది. హల్లెలూయా. దేవుడు ఏదైతే పలకాలనుకున్నాడో అది ప్రవక్తకి చెప్పి ప్రవక్త ద్వారా మీతో పలికిస్తాడు. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం ఒకసారి. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. ఆమోసు రాసిన గ్రంథం 3వ అధ్యాయం, ప్రవక్త ఆమోసు 3వ అధ్యాయం 7వ వచనం. తన సేవకు
సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు. ఏంటంట దేవుడు ఏదైతే అనుకున్నాడో, ఇప్పుడు సైతమ్మ జీవితంలో దేవుడు ఏదో ఒక చెయ్యాలనుకున్నాడు. ఆమె ప్రే చేస్తుంది, ఏం చేస్తుంది, అన్నీ ఏం జరుగుతుంది. ఆమె జీవితంలో దేవుడు ఒక కార్యం చేయాలనుకున్నాడు. దేవుడు ప్రవక్తలతో మాట్లాడుతున్నాడు. ఈ జీవితంలో ఇది చేయబోతున్నాడు దేవుడని ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడటం అని జరుగుతుంది. చూడండి, రీసెంట్ కాలంలో నా సర్చింగ్ నేను బాగా సెర్చ్ చేశాను, సేవకులను సెర్చ్ చేశాను, బిలీవర్స్ సెర్చ్ చేశాను, యూట్యూబ్లో నాకు కొంతమంది డిబేట్ చేసేవాడిని సెర్చ్ చేశాను. స్వస్థత లేదు అన్నవాడిని సెర్చ్ చేశాను, స్వస్థతలు ఉన్నది అని ఉన్నవాడిని సెర్చ్ చేశాను. రెండోది విమర్శ చేసేవాడిని, ఎవ్రీథింగ్ అంతని నేను చూసినప్పుడు నాకు ఒకటి అర్థమైంది తెలుసా? ఆమె అపవాది వారిని ఒక దాంట్లో ఒక డబ్బాలో పెట్టి తిప్పుతాము. ఇదే కట్టు, దీంట్లో తిరుగు. కానీ దేవుడు ఒక సర్కిల్లో నిన్ను ఉంచేవాడు కాదు. ఆమె చూడండి, ఆ కాలంలో అబ్రహాము కాలంలో వృద్ధాప్యంలో ఉన్న ఆమె భార్య గర్భము కంటదని ఎప్పుడు ఎక్కడ వినలేదు. ఆయన విన్నాడా? రిపోర్ట్ దగ్గర వెళ్తే ఇంపాసిబుల్ అంటే ఈమె గర్భము కనడానికి శక్తి లేదు. హల్లెలూయా. కానీ అబ్రహాము దేవుడిని నమ్మాను. చాలా జాగ్రత్త ఉండే. విమర్శించే వాళ్ళే ఎక్కడ జరిగింది, ఈయన మూర్ఖుడు, ఏం చెప్తాడే బాబు ఈయన. హల్లెలూయా. అద్భుతం, ఈయన దయ్యపు ఆత్మ కలిగిన వాడు, అందుకని ఇంట మాట్లాడుతున్నానే. ఇంకొకడు ఇది స్వస్థత లేనుడు, స్వస్థత ఉంది లేను అని చెప్తారు కదా ఆ వ్యక్తులు. ఇంకొక బిడ్డ అంటే ఈ పాస్వర్కి అంత అబ్బి. హల్లెలూయా. కానీ బైబిల్ చెప్తుందా, అబ్రహాము నమ్మాడు. ఆమేన్. ఆయన నమ్మి ఏమని నమ్మాడు తెలుసా? మృతులను సజీవులుగా చేయగలరు. చెప్పలేదు ఈ మాటలో దేవుడి ప్రవచనాత్మకమైన శక్తి వివడి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. నీ జీవితంలో ఎక్కడైతే సమస్యల చేత, ఎక్కడైతే ఇబ్బందుల చేత, ఎక్కడైతే అవమానం చేత, ఎక్కడైతే రోగము చేత, ఎక్కడైతే కుటుంబ సమస్యల చేత ఎదుర్కొని నిరుత్సాహంతో ఉన్నావో, దేవుడు నీతో మాట్లాడుతున్నావు. అబ్రహాము ఏదైతే ఆ మార్గము లేని చోట మార్గాన్ని దేవుడు తెరవగలడు. నా భార్య గర్భము మృతుల్యమైన కానీ దేవుడు ఆ మృతుల్యమైన ఆ గర్భంలో జీవన్ పంపించి నాకు ఒక కుమారుని ఇవ్వగలడని అబ్రహాము నమ్మినట్టుగా నువ్వు నమ్మగలిగితే నీ కుటుంబంలో, నీ జీవితంలో ఉన్న ప్రతి వాటి నుంచి దేవుడు నిన్ను రికవరీ చేస్తాడు. నీ లైఫ్ ఆధారపడింది. దేవుని ఎలా నమ్ముతున్నావు? నీ సమస్యలో దేవుని ఏ విధంగా నమ్ముతున్నావు? నీ నిందలో దేవుడిని ఏ విధంగా చూస్తున్నావు? హల్లెలూయా. హల్లెలూయా. అందరూ నీ సమస్య పోదు, దేవుని నమ్ముకునే నీకేం జరగలేదు, ఇలా రకరకాలైన అంటూ వస్తారు. అబ్రహాము కూడా అదే పరిస్థితి వచ్చింది. హల్లెలూయా. ఆయన సరే అబ్రహాము దేవుని నమ్ముకున్నాడు. నీ పక్క వ్యక్తి పేరు పెట్టి నువ్వు దేవుని నమ్ము అని చెప్పు. చెప్పండి అలా పేరు, వాళ్ళ పేరు పెట్టి చెప్పు. చెప్పండి. నీ సమస్యలు దేవుడు నమ్ము అమ్మా అన్న పేరు చెప్పి. అనిత నీ సమస్యలు దేవుడు నమ్ము అట్లా. ఇవన్నీ ఏం తెలుసా? ప్రాఫిటికల్ సైన్ అంటారు దీన్ని. అంటే ప్రవచనాత్మకమైన సూచన. నీకు తెలియదు, నువ్వు చెప్తుంది నీకు తెలియదు,
కానీ ఆత్మలోకంలో అది క్రియలు జరుగుతాయి. హల్లెలూయా. ఏం జరుగుతుందేదో ఏదో చెప్పమన్నాడు కదా ప్రాసగా చెప్పను, నువ్వు చెప్పు అంతే. హల్లెలూయా. విశ్వాసంతో చెప్పు అంతే. హల్లెలూయా. సైదమా నీ సమస్యలో దేవుని నమ్ము. హల్లెలూయా. 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 ప్రీతి నీ సమస్యలో దేవుని నమ్ము. హల్లెలూయా. ఎందుకు నమ్మంటున్నాడు సార్? నీ సమస్య పోతుందని నమ్ము. యేసుతో సాగేదం నేను పాడవట్లేదు. యేసుతో నీ సాగేదం కొన్ని పాటలు వస్తాయి, పాటలు ఒకే రాయదు. హల్లెలూయా. దేవుడు కనుక వర్షిప్ కనుక నాకు ఇస్తే ఓ రేంజ్లో ఉంటుంది చర్చ్. హల్లెలూయా. హల్లెలూయా. వన్ హ్యాండ్ మొత్తం చచ్చినంత వరకు చేస్తాను. ఆన్ స్టాప్గా మాట్లాడడం ప్రారంభిస్తాం. హల్లెలూయా. ఎలా వస్తుంది శక్తి? దేవుని అభిషేకం. మన దగ్గర రామస్వామి గారు వచ్చారు, మన మీటింగ్ గుర్తుందా? ఆయన ఏజ్ ఎంత ఉంది? దాదాపు 60 సంవత్సరాలు. కింద నుంచి పైకి ఎక్కి ఎన్ని గంటలు చెప్పాడు తెలుసా ఆయన? 5 గంటలు కింద కూర్చోలే, ఇలా కూర్చున్నాడు. ఆ రోజు మీటింగ్లో ప్రతి ఒక్కరికి దగ్గరికి వెళ్ళి తన మీద చేతుల నుంచి ప్రార్థన చేసిన మన వాక్యం చెప్పినప్పుడు. హల్లెలూయా. అక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి. ఆ ముసలి వ్యక్తికి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి శక్తి. అదేమంటున్నాడు, ఇదిగో నేను 40 సంవత్సరాలు 80 సంవత్సరాలు కదా, 40 సంవత్సరాలు ఉన్న బలము ఇక తగ్గిపోలేదు, అదే బలం నాకు ఇవ్వబడి ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును. శారా చచ్చిపోయి అబ్రాహాము వల్ల కేతూరుని పెళ్లి చేసుకున్నాడు, మన పిల్లలు ఉన్నారు. బైబిల్లో కొన్ని మిషనరీస్ ఉన్నాయి కదా సార్, కొన్ని మిషనరీస్ చెప్తే మీ మైండ్ చదువుకుంటే వెళ్ళిపోయింది వేరు. మర్మాలు కనుక మీకు ఒకసారి బోధిస్తే షాక్. మీరు చూడండి, 90-100 సంవత్సరాలు ఆయన ముసలోడా లేదా ఆయన రాయబడింది. మళ్ళీ ఎలా వచ్చింది యవ్వనం? మళ్ళీ ఎలా తన బాడీలో మళ్ళీ ఈ యొక్క యంగ్స్టర్ యొక్క జీన్స్ ఎలాగా వచ్చేసాయి? అర్థమవుతుంది. బైబిల్ చెప్తుందా లేదా? మన కితూరు అని ఇంకో 2 ముగ్గురు పెళ్లి చేసుకుంటాడు తెలుసా, మన పిల్లలు అంటారు. నీ దేవుని నమ్మే కోణం మీద కాకపోయింది. ఎవరు నమ్ముతావు అంటే లోకంలో చెప్పే రిపోర్ట్ నమ్ముతావు. లోకంలో ఎవరైనా రాజకీయ నాయకుడు చెప్తే దాన్ని నమ్ముతావు. హల్లెలూయా. ఎవరైతే గొప్పవాళ్ళు లోకంలో అనుకుంటారో వాళ్ళ మాటలు నువ్వు నమ్ముతావు. కానీ దేవుడు చెప్పిన మాటలు దేవుడు చెప్పిన మాటలు నమ్మితే, దేవుడిని నువ్వు పూర్తిగా విశ్వసించగలిగితే, దేవుడు శక్తి చేత నా శరీరంలో నాకు ఎముకల్లో నా నరములో దేవుడి శక్తి స్వస్థపరిచే శక్తి నాలో ఉన్నది అని నువ్వు ఎప్పుడైతే స్ట్రాంగ్ గా విశ్వసిస్తావో నీ శరీరంలో రోగము టచ్ చేయదు. ఈ మాటను నమ్ముతావా? ఏ మాట నమ్ముతావు తెలుసా? ముసలోడు అయిపోయాను కదండి, కాళ్ళకు ఆటోమేటిక్ వస్తుంది. ఆటోమేటిక్గా బలము తగ్గిపోయింది కదా, ఇది నమ్ముతాం. అద్భుతాలు ఈ సంఘము ఇక్కడ ప్రతి ఒక్కరు అద్భుతాలు పనిచేయబోతుంది. అద్భుతాలు పనిచేసేవాడు ముసలితనంలో ఉండేవాడు యవ్వనంలో ఉంటారు. హల్లెలూయా. అద్భుతం అంటే చాలా మంది చురుకన అనుకుంటారేమో, అద్భుతం అంటే చురుకన కాదు. ఒక వ్యక్తి అద్భుతం చేస్తున్నాడంటే ఆ వ్యక్తిలో దేవుడు నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవుని మహిమ. మనలో ఎవరు ఉన్నారట? పరిశుద్ధాత్ముడు. మనలో ఎవరు ఉన్నారు? పరిశుద్ధాత్ముడు. అద్భుతాలు మన ద్వారా ఈ లోకంలో దేవుని మహిమను చూపించడానికి మనము అద్భుతాలు చేయాలి. రాత్రి కాలంలో చదివాం కదా, ఎక్కడ? యోహాను సువార్త 2వ అధ్యాయము 18-20 ఉంది. 11 చదవండి ఒకసారి. యోహాను సువార్త 2వ అధ్యాయం బైబిల్ టక్కన చదవాలి. 2:11 చదవండి. గలిలయలోని కానానులో యేసు
మొదటి సూచక్రియ. మొదటి సూచక్రియ. ఈ మొదటి ఓకే చదువు. గలిలియాలోని ఆ. కానానులో ఆ. యేసు మొదటి సూచక్రియలు చేసి ఆ. తన మహిమను బయలుపరిచెను. ఆ. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటంట సూచక్రియ? ఏ సూచక్రియ? నీళ్ళను ద్రాక్షరసంగా చూసిన సూచక్రియ. అది ఏదంట? మహిమ అంట. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటంట? దేవుని మహిమ. హల్లెలూయా. ప్రతి సూచక్రియ దేవుడి మహిమ చూపిస్తుంది. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. ఒక